ఏమిటి మేనక ఇంతసేపు ఏమైనా? నేనేమైనాను మేనక అదే అయిందమ్మా. ఇద్దరం కలిసి పాలు తేపోయినాం. మందలో కొన్ని ఆవులు మారాం చేసే, మరికొన్ని సస్యవరాన్ని సత్యాగ్రహం చేసే. వాటన్నిటినీ బ్రతిమాలి బామాలి పట్టుకొచ్చేటప్పటికి ఈ వేళ అయిందమ్మా. సరే, మేము ఆలయానికి వెళుతున్నాం, మీరు కూడా వెంట రండి. రావడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ మీరు వెళ్ళడం అంత సమంజసంగా లేదమ్మా. అదే అడవిదారి చిరుతలు సింహాలు అడ్డు రావచ్చని. అయితే నువ్వు రానక్కర్లేదు. నేను రానవద్దు, మీరు పోనవద్దు తల్లి. గజపతి, గురుదేవా, చిరంజీవులకు తోడుగా ఆలయానికి వెళ్ళిరా. చిత్తం గురుదేవా. నుంచి ఎవడో పడిచోడు ఒకే దౌడని మన గుడింపుకు పోతుండాడు. కరిగినోడు లేకుండాడు. రామరాజు సీమ నుంచి. అయితే నువ్వు పోయి కొమ్ముగాయి. అయ్యో స్వామి నటరాజా, నీ కరుణ, తిరుమల నాయకుని మైత్రి లభించాలని ఈ సీమకు తరలి వచ్చాను. రామరాజ మహారాజ కుమారుడు జయచంద్ర నామధేయు శరణంటినయ్యా జగదీశ. నా విన్నపం ఆలించు లోకరక్షక. నేను తలపెట్టింది సఫలమయ్యేటట్టు అనుగ్రహించు ప్రభు, అనుగ్రహించు. ఏమిటి రగడ వింతగా ఉంది? అవునవును, వింతగానే ఉంటుంది. ఇక్కడకు మీరు రావడం ఒక వింత, వాళ్ళు పారిపోవడం మరొక వింత. భేష్, ఇక్కడ ఆడవాళ్ళంటే మగవాళ్ళకు పడాలన్నమాట. అన్నమాటే గజపతి. అమ్మా, ఈ సీమలో మగువల శౌర్యమే మహారాజుకు ప్రజలకు రక్ష అన్నమాటే. గజపతి, అమ్మా, మీరు పరదేశులా? అన్నమాటే. అవునవును, రామరాజు మహారాజు మా ప్రభు. ఓహో అలాగా, చెప్పరే మరి, ఇప్పుడు అర్థమైంది నాకు. ప్రగల్భాలు పలకడం, పరదూషణ చేయడం రామరాజు ప్రజలకు అలవాట అన్నమాటే. అందుకే మీకు ఎగచాటు. మా సీమలో మగవులకున్న శౌర్యం మీ మహారాజుకే లేదు, ఆయన సుపుత్రుడికే లేదు. అన్నమాటే. మా మహారాజపుత్రుని మీరు ఎరుగుదురా? ఆ అదృష్టం ఇంతవరకు కలుగులేదు. ఇక ముందు కలగనక్కర్లేదు. గజపతి, అమ్మా, రామాయణంలో పిడకల వేటలాగా ఈ గొడవ మనకెందుకమ్మా? పదండి ఆలయానికి. పదండి. నాకంటే చాలా కాదంటే మా నవినదా నీకే
మాటమిచ్చిన మహారాజులు చెల్లించుకోండి. ఈ రూక నూకలు కూడా చాలదు, నువ్వే ఉంచుకో. వరా ఇచ్చుకుంటే ధరకి పరువు. మోరి ఇచ్చుకుంటే మనగాడికి మోసు. కన్ను నిండాలి, కడుపు నిండాలి, తిన్నదాన్ని దోషడి నిండాలి. ఇచ్చుకో. ఓరు లక్ష్మయ్య, ఇచ్చినోరు పేరు చెప్పి డోలు కొట్టు. ఓరు లక్ష్మయ్య, ఇవ్వనోరు పేరు చెప్పి కూడా డోలు కొట్టు. ఎంత గట్టి కారణం లేకపోతే మా విమలమ్మ గారు నా అంత వాడితో కబురు పెడతారా? కనుక మీరు రాక తప్పదు. ఒప్పుకున్నాను, వస్తాను. ఎక్కడికి? జడలమరి దగ్గర. ఎప్పుడు? నువ్వు చెప్పిన వేళకయ్యా. తప్పకుండా వస్తావు కదా. ఓకే. అబ్బో, గట్టి పొట్టే మీది. మరి లేకపోతే ఇంత దూరం వస్తాను. వస్తాను. ఏంటి కదా పొద్దునాక కొట్టుకు దక్షిణాయన జడల మీద కాడ కలుసుకోమని హోటల్ ఇవ్వలమ్మా రామరాజు పలు కబురెట్టింది. పట్టనేనే చెయ్యి గట్టిగా నొక్కి చెప్తున్నారు దొర బిడ్డ. నువ్వు దండుతో పోయి ఆ కడ నచ్చింది. వాళ్ళు ఊసులాడుతుండగా సాటిపాటిగా అమ్మ వచ్చిన కావనే కోట్లకు దొరకదు. నువ్వు ఆ ఎంపు నుంచి కమ్ముకురా, కోట తిరుగు. అయ్య ద్వారా నేను కోట్లో కొడుకుతావు. ఒక్క ఉడికిన పోయి అయ్య దొరికి కబురంత కోట దక్కించుకుంటా, ఆ ఈరుని దక్కించుకుంటా. ఈ రాత్రి కోట మీద కుడుకుతాం. అదే రామరాజు కొడుకు ఏటుకు 2 పిట్టలు రాలుతాయి. అల్లుడా, దండుతో నువ్వు ముందు ఎక్కంగానే కూత పెట్టు, నేను ఉరుకుతా. ఓరల్లుడా, నా కూన యాడుండేరా? ఉడుకు మీద ఉండే మావా. నీ కూనిదే ఈ ఎత్తు. నేను వెనకమాలుగా కమ్ముకు రాగానే తాను ముందేపుగా ఉరుకుతాడంట. అది నా కూన కదరా అని అనదు. హై హో, హై హో, హై హో.